నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. టీసీసీ ఆధ్వర్యంలో హలో శ్రావణలక్ష్మి విజేతలకు చీరల బహూకరణ. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు. ఈ నెల 17న జరగనున్న 6వ స్నాతకోత్సవానికి సన్నాహాలు చేస్తున్న ఏపీ నీట్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పాల్గొన్న భక్తులు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ 63వ జన్మదిన వేడుకలను అభిమానులు అత్యంత వేడుకగా నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, వాడపల్లి వెంకట సుబ్బారావు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఉదయమే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఉదయం పడాల పరిధిలోని ఏలూరు రోడ్లో గల అయ్యప్ప స్వామి గుడికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నెమ్మల బాబ్జీ, ముత్యాల కృష్ణ, పిచుకుల రాజు, కాళ్ల అబ్బులు, నయనాల సూర్యచంద్రరావు, నల్లమిల్లి గాంధిరెడ్డి, ములగాల జితేంద్ర, ఏవి రామరాజు తదితరులు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి పేరిట స్వామివారికి అభిషేకాలు చేయించారు. పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, పాలూరి వెంకటేశ్వరరావు, ఎన్వి సత్యనారాయణ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి గుడి నుండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కార్లు, బైకులు, ఆటోలతో ర్యాలీలుగా నల్లజర్ల రోడ్లోని మాగంటి కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే మధ్యాహ్నం వరకు బర్త్డే ఉత్సవాలను నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టణ మండలాల జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాదుల ఆధ్వర్యంలో 63 కిలోల బర్త్డే కేక్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్తనపల్లి కాశీ, కేశవభట్ల విజయ్, బెయ్యనపాలుపు ముఖేష్, కాజులూరి దుర్గా, మల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో 63 కిలోల పూల రేకులతో పుష్పాభిషేకం చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగన్ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా 5 ఫ్యాన్లను బీసీ హాస్టల్కు బహుకరించారు. ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పండితులచే ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనాలు అందించారు. బొలుసులమ్మ ఆలయ కమిటీ తరపున శ్రీరంగం అంజీ ఆలయ అర్చకులచే వేద ఆశీర్వచనాలు, అమ్మవారి ఫోటో, ప్రసాదం అందజేశారు. రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో 500 నోట్ల పుస్తకాలను ఎమ్మెల్యేకు అందజేశారు. రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో 500 నోట్ పుస్తకాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, జడ్పీ మాజీ చైర్మన్ మొళ్లపూడి బాపిరాజు, తెలుగుదేశం నాయకులు వల్లూరి సత్యనారాయణ, నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై బుకేలు, పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాగంటి కళ్యాణ మండపం ఆవరణలో జీఎస్ఎల్ మెడికల్ కళాశాల వారి ఉచిత క్యాన్సర్ వ్యాధి నివారణ పరీక్షలు, నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. Gracias.
నా పుట్టినరోజుకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా జనసైనికులకు వీర మహిళలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా కూటమి సభ్యులందరికీ ప్రెస్ విలేకరులకి అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజుని మీ అందరూ ఇంత ఘనంగా జరిపించినందుకు పేరున మరింత బాధ్యతని నాకు భుజస్కంధంలో పెట్టారని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 దాకా నాతో పాటుగా ప్రతి అడుగులో అడుగేసిన ప్రతి జన సైనికుడికి వీరమల్లి కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ మీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను. మీకే కాదు అందరికీ. అందులో నాతో పాటుగా అవమానమే భరించి నాతో పాటుగా ప్రతి అడుగులో అడుగు వేసి నాతో పాటుగా పార్టీ కార్యక్రమాలు చేసి ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలకి వారం రోజులుగా వారోత్సవాలు చేసిన ప్రతి మిత్రుడికి జన సైనికుడికి పేరు ఉదయపూర్వ నమస్కారం. అదేవిధంగా ఇంకా 9 మంది కమిటీగా ఏర్పడి మరి అన్ని చోట్ల కూడా భోజనాలు పెట్టారు. దాదాపుగా రోజుకి 500 మందికి భోజనాలు అరేంజ్ చేయడం, ఈ వారం రోజులకి 3500 మందికి నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టి తణుకు బస్ స్టాండ్లోను జోగులపాలెంలోను మెడికల్ క్యాంపులు పెట్టి రక్తదాన శిబిరాలు పెట్టి క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పెద్ద కృష్ణరాజు గారికి మరి అదేవిధంగా గన్ని కృష్ణ గారికి మన జిఎస్ఎల్ హాస్పిటల్ అధినేత మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం. ముఖ్యంగా నాతో పాటుగా 40-50 మంది గడిచిన 5 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలోనూ నా కష్టంలో కలిసి నాతో నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో నేను మీకు ఎప్పుడూ అండదండలుగా ఉంటాను. మీ రుణం ఎప్పుడు తీర్చుకునే అవకాశం వస్తే అప్పుడు మీ రుణాన్ని తీర్చుకునే శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకున్నా. ఈరోజు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించడానికి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ మాగంటిలో దాదాపుగా ఒక 15,000 మంది ప్రజానికం వచ్చి వారు ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మార్నింగ్ 7 నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఆయనకి అయ్యప్ప స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి మొదలుకొని మన బల్సులం గుడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా తరలి వచ్చి కొన్ని వేల మంది జనాభా విషయం తెలియజేయడానికి ఇక్కడ రావటం, వారందరికీ కూడా నేను ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఆయన మీద ప్రేమతో ఆయనకి విషెస్ తెలియజేయడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అంటే పేరున కూడా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసేపు మీరు లైన్లో ఉండి కూడా మీ శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం నేను ఇంతలా చేయగలిగాను, ఇంతమందితో మనం ఇక్కడ చేయగలిగామంటే దానికి వెనకాల చాలామంది పనిచేశారు. కొంతమంది పేర్లు నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతాను. నేను చెప్పలేకపోయినా దయచేసి మీరు అనేది భావించకుండా మీరందరూ సహకరిస్తే ఇవాళ మన ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని మనం ఇంత బాగా జరుపుకోగలిగాం. బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేసిన నార్ని రత్నాలయ్య వారందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మన అలంపురం గజకృష్ణరాజు గారు ఇక్కడ మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపుగా ఒక 25 మంది స్టాఫ్, జిఎస్ఎల్ స్టాఫ్ అలాగే డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరిని పరీక్షించి అలాగే ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఉచితంగా కలజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఉచిత పరీక్షలన్నీ చేసి ఏదన్నా ఉన్నా కూడా మెడికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మార్నింగ్ నుంచి కూడా మనకి 10 నుంచి కూడా సిటీ కేబుల్ లైవ్ ఇచ్చినందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను, రమేష్ గారికి కూడా, అలాగే స్టాఫ్ అందరికీ కూడా. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, డైనమిక్ లీడర్, రాష్ట్ర నాయకులు, జనసేన పార్టీ
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా 9వ తారీఖు నుంచి ఈరోజు 16వ తారీఖు వరకు కూడా వారోత్సవాలు జరిగినాయి. తాడేపల్లి నియోజకవర్గంలోనే మరి ఈ వారం రోజుల నుంచి కూడా మరి అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, ఎన్నో రకాల ప్రజల అవసరాలకి ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఫ్యాన్లు కానీ ఎన్నో రకాలుగా మరి సహాయ సహకారాలు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో మరి అభిషేకం చేసి ఆ అభిషేకం అనంతరం తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అక్కడి నుంచి ఊరేగింపుగా మరి మాగంటి కళ్యాణ మండపానికి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏదైతే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలకి అందరూ కూడా విషయం చెప్పడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అధికారులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. బొలిశెట్టి శ్రీను గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. బ్రహ్మాండంగా జరిగిన విశేషం. అలాగే మా నాన్నగారు గోపి గారు బొలిశెట్టి శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు తరపున కోరారు. అలాగే మా గోపి గారి తరపున పెంటపాడు నియోజకవర్గం పెంటపాడు గ్రామం కానీ ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా బొలిశెట్టి శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే శ్రీను. కూటమి అభ్యర్థి జనసేన పార్టీ ఎమ్మెల్యే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మరి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మహోన్నతంగా జరుపుకున్నారు. మరి ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి 62,000 పైచిలుకు మెజార్టీని అందరూ కూడా మరింత ఉత్సాహంతో ఇచ్చినటువంటి సహకారంతో ప్రజలిచ్చినటువంటి సహకారంతో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మహోన్నతంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అవినీతి రహితవంతంగా పారదర్శకంగా పరిపాలిస్తారని, ఆయనకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎలవేళలు ఉండాలని, ఆయురారోగ్యాలు చేకూర్చాలని తాడేపల్లి నియోజకవర్గము ఒక మోడల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గం ఉంటుందని ఆశిస్తూ టీసీసీ ఛానల్ వారు ప్రతి సంవత్సరం మేనేజింగ్ డైరెక్టర్ కందులపట్టి శ్రీనివాసరావు, వైఎన్వి రమేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కొండబాబు ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు టీసీసీలో హలో శ్రావణలక్ష్మి విజేతలకు చీరలు అందిస్తుంది. శ్రావణ శుక్రవారమైన ఈ రోజున టీసీసీ యాంకర్ కెమెరామెన్తో వెళ్లి విజేతలైన గృహిణులకు చీరలు అందించారు. విజేతల ఇళ్లలో జరిగిన శ్రావణలక్ష్మి పూజలను టీసీసీ చిత్రీకరించింది. అందులో భాగంగా తొలుతగా ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన ప్రవల్లిక ఇంటికి వెళ్లి చీరను టీసీసీ బహుకరించింది. నిడమర్రు మండలం దేవర గోపారంలో హలో శ్రావణలక్ష్మి విజేత ఝాన్సీ గృహానికి టీసీసీ సందర్శించి చీరను అందజేశారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన జి ప్రసన్నలక్ష్మి నివాసానికి టీసీసీ వెళ్ళింది. శ్రావణలక్ష్మి పూజలను చిత్రీకరించి చీరను బహుకరించింది. అక్కడ నుండి పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో విజేత శ్రీలక్ష్మి నివాసానికి వెళ్లి చీరను అందజేసింది. అక్కడ నుండి దర్శపరు గ్రామానికి వెళ్లి విజేతలైన దుర్గాదేవి గృహానికి వెళ్లి టీసీసీ బృందం చీరను కానుగ్గా అందజేసింది. తాడేపల్లిగూడెం పట్టణం ముదునూరుపాడులో పి లక్ష్మి అన్నపూర్ణ నివాసానికి టీసీసీ హలో శ్రావణలక్ష్మి బృందం వెళ్లి చీరను బహుకరించింది. అక్కడ నుండి గొల్లగూడెం సెంటర్ ఏరియాలో పూజిత నివాసానికి టీసీసీ బృందం వెళ్లి చీరను అందజేశారు. వేకర్స్ కాలనీలో నివసిస్తున్న విజేత నాగలక్ష్మి నివాసానికి టీసీసీ బృందం వెళ్లి చీరను బహుకరించింది. పాలూరుకి చెందిన గజపతి లక్ష్మి నివాసానికి టీసీసీ హలో శ్రావణలక్ష్మి బృందం వెళ్లి చీరను అందజేశారు. అన్నా క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న వైసీపీ మాజీ మంత్రులు ఒక్కసారి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేయాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ బల్సులమ్మ ఆలయం కాపు కళ్యాణ మండపం వద్ద 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నా క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు చేయవద్దని ఆయన వైసీపీ నాయకులకు హితవు పలికారు. తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూట అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు నిమిత్తం 10,500 రూపాయలను ఆయన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణకు అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాకరంగా 2014 సంవత్సరంలో మరి నేను మున్సిపల్ చైర్మన్ చేతను మా కౌన్సిల్ సభ్యులు ఉండగా ఇది ఓపెన్ చేసే అవకాశం కానీ కట్టించే అవకాశం మాకు వచ్చింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ పేదల ఆకలి తీర్చాలనే ఆలోచన ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటుగా మేము ఓపెన్ చేసే అవకాశం వచ్చింది. ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు 350 రూపాయలు పెడుతుంటే ఊరంతా టిఫిన్కి వచ్చేస్తారు, ఊరంతా ఒక చోట తింటారు. 3 క్యాంటీన్లు ఉన్నాయి, ఒక ఊరిలో 1000 మంది పెడుతున్నాం. ఒక క్యాంటీన్ 350 మంది అంటే 100 క్యాంటీన్లకి ఎన్ని వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న తెలియనోడు ఈ అంబటి రాంబాబు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్న సిగ్గులేదా అంబటి రాంబాబు అని అడుగుతాను. నీకు ఈ అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు బడ్జెట్ పెట్టి ప్రజల సహకారంతో కూడా నడపాలని ఆలోచన ఉంది. ఇక్కడ చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు, చాలామంది కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ రోజు మన ఇంట్లో ఏదన్నా జ్ఞాపకార్థం 10 మంది మనం డబ్బు విలాసం ఖర్చు పెడతాం కంటే ఒక 10,500 కడితే ఓ పూట ఓ 350 మందికి 400 మంది భోజనం పెట్టే అవకాశం కలుగుతుంది. ఆ డీడీల రూపంలో మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీలు తీసి రేపు రోజు కనుక మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే ఇక్కడ బోర్డు మీద పెట్టి వాళ్ళందరి దీవులను మీకు ఇవ్వాలని తెలియజేసే విధంగా ఇక అన్న క్యాంటీన్ కూడా ఈ తాడేపూడిలో మోడల్గా చేయదలుచుకోండి. ఒక క్యాంటీన్కి రేపొద్దునకి 10,500 రూపాయలని నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పుడే అందజేస్తున్నా. ఎందుకంటే నన్ను బట్టి బాధ్యత ఇస్తాడు, బాధ్యతను బట్టి ఇంకో సీనియర్ గారు ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు. అలాగా ప్రజలకి మనం ఒక రోల్ మోడల్గా మిగలాలి. అంతేగాని అది మానేసి కలెక్షన్లో రోల్ మోడల్గా మిగిలిపోయి నువ్వు దయించి అనవసరమైన మీరు మానేయండి. ఒక కొన్నాళ్ళు మేము 1 సంవత్సరం చూడండి. ప్రభుత్వం ఫెయిల్ అయిందని నువ్వేలా చెప్పేస్తారు 2 నెలలను. నేను జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పేసుకున్నాడు అక్కడ. ఇన్నాళ్ళు అధికార దాహంతో బతికావు, జనాన్ని దోచుకుని బతికారు. ఇవాళ భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కరోజు కూడా డబ్బు చూడకుండా నిదాడతలేదు మీకు. కాబట్టి భగవంతుడు బాగా మరుపు రావాలని కోరుకుంటున్నాను డబ్బు మీద. ఎందుకంటే లేదా ఆగవు. కాబట్టి దయించి అందరూ కూడా సహకరించండి. అన్నా క్యాంటీన్లు కలిసి నడుపుదాం. మీ అందరితో పారుతుందాలి అవకాశాన్ని తాడేపూడిలో మొదలు పెడదాం. అది గుడుములో మన గుడుము అంటే ఎలా ఉండాలని చూపించే విధంగా అందరూ కూడా తలో 10,500 మీ ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీలు తీసి ఇచ్చేయండి. మన్నాడు రోజు మీ పేర్లు దాతల పేర్లు బోర్డుల మీద లిఖించబడతాయి. ఇది ఎవరి స్వార్థం కోసం కాదు. మనం ఖర్చు పెట్టి దోబరా ఖర్చుల్ని మనం కొంచెం ఆపుకుని 10 మంది పేదలకి కడుపు నింపాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, నరేంద్ర మోడీ గారి ఆలోచన. దాన్ని మనం అనుసరించి తాడేపూడి పట్టణం రోల్ మోడల్గా దాతృత్వాన్ని కూడా ఇవాళ అన్ని చోట్ల అన్నదానాలు జరుగుతున్నాయి. తాడేపూడిలో అది గొప్పతనం. ఇవాళ ఇంకా మనం ఇలా బట్టలు వేసుకున్నామంటే కారణం మనలో దాతృత్వం. ఆ దాతృత్వాన్ని మరింతగా పెంచుకుని అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఓపెనింగ్ సందర్భంగా మరి నా మిత్రుడు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ 3 క్యాంటీన్లు కూడా ఓపెన్ అవ్వడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే 100 క్యాంటీన్లు ఓపెన్ అయితే తాడేపల్లిగూడెంలోనే 3 క్యాంటీన్లు ఓపెన్ కావడం ముఖ్యంగా ఎంతో సుందరంగా ఈవేళ ఇక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చాలా సుందరంగా తయారు చేశారు. మరి ఈవేళ పెట్టిన టిఫిన్ ఇడ్లీ, పూరి, అలాగే ఉప్మా చాలా రుచికరమైన మరి వాతావరణం, మంచి వాతావరణంలో రుచికరమైన పదార్థాలని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వానికి సాయం చేయాలన్న తపనుంటే ఖచ్చితంగా మీకు పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, అలాగే తల్లిదండ్రుల వర్ధంతుల రోజుల్లో కానీ మరి ఇక్కడ దీనికి స్పాన్సర్ చేస్తే 30 రూపాయలు చొప్పున 350 మందికి ఉంటుంది. ఎవరు కావాలంటే వాళ్ళు స్పాన్సర్ చేసుకోవచ్చు. 10,500 దాకా అవుతుంది అది ఒక పూటకి. అలాగా మరి అది స్పాన్సర్ చేస్తే మరి మీ పేరు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి మీరు డీడీ తీసిస్తే సరిపోతుంది. రేపటి నుంచి మున్సిపాలిటీలో ఈ విషయాలన్నీ తెలియజేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక్కొక్కటి ఇలాగా ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతే 2 నెలలు అవ్వకుండానే ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. మార్పు వచ్చేసిందంట 2 నెలల్లో. 5 సంవత్సరాలకి ఎవరు ఉంటారో, నువ్వు ఉంటావా నేను ఉంటానో కూడా తెలియదు. 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడుతున్నావో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. మా శాసనసభ్యులుగా ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాం. పట్టణాన్ని సుందరవనంగా చేస్తాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా శాసనసభ్యులుగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ అనే కార్యక్రమం ఈరోజు తాడేపల్లిగూడెంలో మున్సిపాలిటీలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 3 అన్నా క్యాంటీన్లు ఒకే రోజు మనం ఓపెన్ చేయడం అనేది చాలా శుభ పరిణామం. స్టేట్లో మొత్తం 49 మున్సిపాలిటీల్లో మాత్రమే ఈరోజు మనం అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ చేయగలుగుతున్నాం. సుమారు 100. నిన్న సీఎం గారు ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఈరోజు 99 అన్నా క్యాంటీన్లు 49 మున్సిపాలిటీలో మాత్రమే. అందులో 3 మన మున్సిపాలిటీలో చేయడం అనేది మనకి కొంచెం గర్వకారణంగా ఉంది. ఈరోజు ఎవరు 5 రూపాయలు కూడా పెట్టకుండా ఎమ్మెల్యే గారే మొత్తం డబ్బులు ఇచ్చారు, బాబ్జీ గారే డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఫ్రీగా తినండి. సో అన్నీ చక్కగా ఉన్నాయి. మేమే తిన్నాము, ఇంకా టేస్ట్ చేసాము. మన ఇంట్లో చేస్తుంటే ఎలాగుందో అదే పద్ధతిలో ఉంది. మనకి దెందులూరులో మెస్ ఉంది. హరే రామకృష్ణ వాళ్ళు మనకి సప్లై చేస్తున్నారు. అక్షయ పాత్ర వాళ్ళు లాస్ట్ టైం కూడా వాళ్ళు సప్లై చేశారు. కరెక్ట్గా మార్నింగ్ 7:30కే మనకి రోజు వచ్చేస్తుంది టిఫిన్. ఉదయం టిఫిన్ 350 మందికి, మధ్యాహ్నం భోజనం 350 మందికి, రాత్రి భోజనం 350 మందికి. ప్రతి పూటకి 5 రూపాయలు ఇస్తే మాత్రం చాలండి. ఒక 350 టోకున్లు ఉంటాయి. టోకున్ల ప్రకారం ఇస్తే ప్రతిరోజు మన కౌంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మేము CDMA గారు అంటే కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తున్నారు. ఒక పావు గంటలో మేము రిపోర్ట్ ఇవ్వాలండి. కరెక్ట్ టైంలో ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయినందుకు ఎమ్మెల్యే గారి టైం ప్రకారం వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలండి. తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్లో ఈ నెల 17న మధ్యాహ్నం నుండి చేపట్టబోయే 6వ స్నాతకోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 17న శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్నాతకోత్సవ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ స్నాతకోత్సవంలో బీటెక్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 527 మంది విద్యార్థులకు పట్టాలు స్వీకరించబోతున్నారు. వీరితో పాటు 2 ఏళ్ల ఎంటెక్ కోర్సు పూర్తి చేసిన 15 మంది, 25 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను ఇవ్వబోతున్నారు. అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థికి నిట్ తరపున బంగారు పథకాలను అందజేయనున్నారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ డాక్టర్ రవిప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తోట సూర్యచంద్రరావు సీతామహాలక్ష్మి దంపతుల కుమారుడు చిదంబరరావు సునీత దంపతుల కుమారుడు ధన్విన్ సూర్యతేజ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ రామచంద్రరావు పాతూరు యూత్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తోట సూర్యచంద్రరావు గారు శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతుల కుమారుడు చిదంబరం గారు శ్రీమతి సునీత దంపతుల కుమారుడు ధనుష్ సూర్తేజ సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈయన మాకు గతంలో మేము 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మాకు అమ్మవారికి అన్ని విధాల వాళ్ళ కుటుంబం నుంచి సహకారాలు అందిస్తూ అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. అలాగే అమ్మవారు వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగజేయాలని అమ్మవారి సేవకి వాళ్ళకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బొలుసులమ్మ తల్లి దేవస్థానం నందు జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా తోట సూర్యచంద్రరావు గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా శ్రావణ శుక్రవారం రోజున చాలా గొప్పగా ఈ కార్యక్రమం మా శ్రీరంగం రామాంజనేయులు అంజబాబు ఆధ్వర్యంలో ఈ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దాతలకి అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని, వాళ్ళ కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మా నిర్వాహకులు శ్రీరంగం అంజబాబు తరపున కోరుకుంటూ, అలాగే అమ్మవారి ఆశీర్వచనాలు గారికి ఉండాలని కోరుకుంటూ, అలాగే స్థానిక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు దేవస్థానం తరపున మా తమ్ముడు శ్రీరంగం అంజబాబు గారు, అలాగే దేవస్థానం ఈవో గారు, అలాగే వేద పండితులతోటి వెళ్ళి ఆయనకి వేదాశీర్వచనం అందించి అమ్మవారి చిత్రపటాన్ని కూడా అందించి ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వదించాలని ఉండాలని భక్తులందరం కూడా వెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. శ్రీ శ్రీ బొలుసులమ్మ వారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు చేయడం జరిగింది.
మహిళా భక్తులు ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారనే సదనంతో ఈ 4 వారాలు కూడా మహిళలకి డిస్పోజల్ ప్లేట్స్లో అన్నప్రసాదాన్ని వితరణ చేయాలని మన నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారు తలంచి ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ పుట్టినరోజు సందర్భంగా పెంటపాడుకు చెందిన 3 పేద విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. రాజా గాయత్రి దంపతులు, అవినాష్ దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దాతలకు ట్రస్టీ చెన్నా జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆనందరావు, అపర్ణ, భార్గవి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ మాన ప్రాణాలని త్యాగంగా ఇచ్చేసి, అలాగే కొంతమంది సాయుధ పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత మనకి ఈ స్వాతంత్రం సిద్ధించింది. అలాగే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ జన్మదిన సందర్భంగా ఈ రోజున కొంతమంది పేద విద్యార్థినులకు ప్రభుత్వ కళాశాలలోనే కాలేజీల్లో చదువుతున్నారు. చాలా యాక్టివ్గా ఉన్నారు, అంత బాగా చదువుతున్నారు పిల్లలందరూ కూడా. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి కానీ కాలేజీకి వెళ్ళడానికి బాగా దూరం అవుతుంది, టైము సరిపోవట్లేదని చెప్పేసి త్రికళ మొన్న పెంటపాడు గ్రామం వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళకి సైకిళ్ళు కావాలని కోరగా కొంతమంది దాతల ద్వారా ఈ సైకిళ్ళను సేకరించి ఈ రోజున వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.